హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. రేపు వినాయక చవితి కదా, అందుకోసమని ఈరోజు అవసరమైన వస్తువులు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకురావడానికి అయితే పోతున్నాం. చూద్దాం పాండ్రి ఏమేమి సామాన్లు తీసుకుందామని. ఏంటి ఆకులాలమని చూపిస్తాను అనుకుంటారా? వినాయక చవితికి వినాయకుని దగ్గర పెడతారు కదా, వీటిని కూడా ప్యాకింగ్ చేసి అయితే అమ్ముతారు. ఇక్కడ మామిడి ఆకులు, అరిటాకులు అన్నీ అమ్ముతారు. ఈ అయితే షాక్ అయినా నేను, వీటిని కూడా ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతారా అని. 50 రూపీస్కి ఒక ప్యాకెట్ అట. మేమైతే పువ్వులు తీసుకోవడానికి వచ్చినాం కానీ అంత ఫ్రెష్గా లేవని సపరేట్గా వచ్చినాము. డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి మంచిగా అనిపించినాయి. 250 రూపీస్కి ఒక సెట్ అంట. మంచిగా అనిపించింది నాకు. వినాయక చవితికి డెకరేషన్ చేసుకుంటారు కదా, వాళ్ళకైతే మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. నాకైతే పింక్ కలర్ అయితే మస్తు నచ్చింది. ఈ వైట్ కూడా సూపర్ ఉన్నది. మార్కెట్కి అయితే పోయినాం మేము. వినాయక చవితి సందడి అంతా మార్కెట్లోనే ఉన్నది. ఇంత నైట్ అయినా ఫుల్ రష్గానే అవుతున్నది. చిన్న వినాయకుల కానుంచి పెద్ద వినాయకుల దాకా అన్ని వినాయకులు అవుతున్నాయి. ఇక్కడ పూజ సామాన్లు తీసుకోవడానికి మార్కెట్కి అయితే వచ్చినాము. ఎటు సైడ్ చూసినా ఫుల్ పబ్లిక్కే ఉన్నారు. పూజ స్టోర్స్ అయితే కాలు పెట్టి సందే లేదు. ఇక్కడ సున్నమున్న జాజీ తీసుకోవడానికి వచ్చినాము. వినాయకుని దగ్గర ఏమేమి ఆకులు పెడతారో అంకుల్ని అడిగి తెలుసుకుందాం. మెల్లగా మెల్లగా చెరుకుగడ, మునక్కాయ, చింతకాయ, మారేడు, మిరపపత్రి, గన్నేరు, మునక్కాయ, సీతాఫలం, మారేడు, మరక, ఉసిరి, మర్రోడలు, గణపత్రి, థ్యాంక్స్ అంకుల్. మీ పేరు? శ్రీనివాస్. అంకుల్ని అడిగి అయితే తెలుసుకున్నా ఏమేమి ఆకులు పెడతారు వినాయకుని దగ్గర అని. పొద్దుగానే లేచి ముగ్గైతే వేసిన. వినాయక చవితి కాబట్టి వినాయకుని ముగ్గైతే వేసిన. ఏదో ట్రై చేసిన, ఎట్లుందో ముగ్గు కింద కామెంట్ అయితే వేయండి. బాగా ప్లేన్ ఉందని కింద ఒక పువ్వు కూడా దించిన. వినాయక చవితి అంటే నాకు గుర్తుకొచ్చేది చావాల పాయసమే. ఇది లేనిది అసలు వినాయక చవితి జరగదు. తెలంగాణ వాళ్ళందరూ చావాల పాయసం చేసుకుంటారు వినాయక చవితికి. ఇంకొకటి కూడా చేసుకుంటారు, పాల తాలికలు. అదైతే బియ్య పిండితోటి చేసుకుంటారు. చావాల పాయసం అయితే గోధుమ పిండితోటి వేసుకుంటారు. ఇక షార్ట్ కట్ వాడదామని మేమైతే కారపూసల బిస పెట్టి అయితే ఒత్తుతాన్నాము. దొడ్డు బిస పెట్టి మా మమ్మీ పిండి ఘోరంగా మెత్తగా వేసింది. అందుకోసమని ఇట్లా ముద్ద లెక్క మొత్తం అతుక్కపోతుంది. నా సొంటి బద్దకస్తులకైతే మస్తు పనిచేస్తుంది షార్ట్ కట్. ఉట్టిగానైతే చేతి మీద అయితే గంటన్నర పడుతుంది. ఇది అయితే 20 నిమిషాలల్లో మొత్తం పని అయిపోతుంది. ఇట్లా కాదు, మనకు కొంచెం డిజైన్ కావాలంటే ఇటువంటి బిస పెట్టుకొని అయితే ఒత్తుకోవచ్చు మీరు. ఇంకా దొడ్డుగా కావాలంటే ఇక మేమైతే దొడ్డు కారపూసల బిస్స అయితే పెట్టుకుంటున్నాం. ఇటువంటి టిప్స్ కావాలంటే నా ఛానల్ ఫాలో చేయండి. చావాల పాయసం రెసిపీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా, అది ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వినాయకుడిని అయితే తీసుకొని వద్దాము. మేము ప్రతిసారి మట్టి వినాయకుడిని అయితే పెడతాం, ఎప్పుడు ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుడిని అయితే పెట్టలేదు. మేము పెట్టాం, మీరు కూడా పెట్టండి. మన నేచర్ని అయితే కాపాడుకుందాం మనము. ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుడిని పెట్టుకుంటే మన చెరువులు, మన నీళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. పాపం వాళ్ళున్న చేపలు అవన్నీ చనిపోతాయి ఆ ప్లాస్టర్ ప్యారిస్ వినాయకుల వల్ల. మార్కెట్కి అయితే వచ్చినాం. ఫుల్ క్రౌడ్గా ఉన్నది. ఎక్కడనైతే మాకు మట్టి వినాయకులు కనబడలేదు. ఎక్కడనో ఒక కాడు ఉన్నాయి మట్టి వినాయకులు. ఎక్కువ ఈ ప్లాస్టర్ ప్యారిస్ వినాయకులే కనబడ్డాయి. చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుల దాకా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరూ బాల వినాయకుడిని అయితే పెట్టుకుంటారు కదా, అవి కూడా భలే క్యూట్గానే అవుతున్నాయి. ఇక మేమైతే మట్టి వినాయకుల కోసం మా వేట కొనసాగిస్తున్నాం. ఇక్కడనైతే మట్టి వినాయకులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకటైతే తీసుకొని పోదాం. ప్లాస్టర్ ప్యారిస్ వినాయకులు కంటే మట్టి వినాయకులకే రేట్ ఎక్కువ ఉంది. అందుకే కావచ్చు అందరూ ప్లాస్టర్ ప్యారిస్ వినాయకులనే తీసుకొని పోతారు. ఇంటికి వచ్చి చూసేసరికి వంటగదుల నుంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి. ఏంటి అని చూస్తే మా మమ్మీ అయితే మోదకాలు ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నాం మేము మోదకాలు. ఎట్లా వస్తాయో చూద్దాం మనమైతే.
డప్పుల సౌండ్ బాగా వస్తుంది ఏందని బయటకు వచ్చి చూసేసరికి మా గల్లీల గణేశుడు అయితే వచ్చేసిండు. ఇప్పుడు ప్రతిష్టాపన చేయడానికైతే తీసుకొని పోతాండ్రు డప్పులతోటి మంగళహారతులతోటి. అయితే వినాయక చవితికి ఏం పని చేయకపోయినా ఈ పని మాత్రం అద్దనకుండా చేస్తా నేను. కడుపలు కడిగి సున్నంతో ముగ్గేసుడు ఈ పని అయితే మస్తు ఇష్టం నాకు. చిన్నప్పుడు కట్టెపుల్లకు దూది కట్టి ఆ దూదితోటి అయితే వేసేదాన్ని ముగ్గులు. ఇప్పుడు మొత్తం అప్డేట్ అయింది కాబట్టి ఇయర్ బడ్స్ తోటి అయితే ఎత్తాను నేను. ఇట్లా సున్నంతో ముగ్గులు వేసి దీని మీద నుంచి మళ్ళీ జాజితోటి అయితే దిద్దుతాను. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజు ప్రతి ఇంటి ముంగటనైతే ఇట్లా సున్నంతోటి గుండాలు అయితే గీసుకుంటారు. కొంతమందికి అయితే ఎంకాయ పండుగ ఉంటుంది, మాకు కూడా ఉన్నది. వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాం మేము వినాయక చవితి రోజు. కొంతమందికి ఎంకాయ పండుగ అంటే తెలియదు. వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టుకొని పూజించి తెల్లారైతే నిమజ్జనం అయితే చేస్తాం మేము. సాయంత్రం పని అయితే మొత్తం అయిపోయింది. ఫ్రెష్ అప్ కావాలి, ఫ్రెష్ అప్ అయి పూజను అయితే స్టార్ట్ చేయాలి. మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారు, అక్కడ వినాయకుని దగ్గర పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అదే వాయిస్ మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, అయితే అక్కడ వినాయకుని దగ్గరే. ఇక్కడ మొత్తం ముగ్గులు అయితే వేసిన నేను. గుండాలు పెడతారు కదా సున్నంతో, అవి అయితే వేసేసిన. బజార్లో అయితే అన్ని ఆకులు కూడా దొరుకుతున్నాయి. 50 రూపీస్ ఏమో ఇస్తే అన్ని రకాల ఆకులు అయితే మనకి ఇస్తాడు. అన్నీ మనం ఎక్కడికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పల్లెటూళ్ళలోనైతే అన్నీ దొరుకుతాయి కదా, సిటీలలో ఏం దొరుకుతాయి. నేను అసలు షాక్ అయినా తెలుసా, నిన్న మార్ట్కి పోయినాం మేము, జియో మార్ట్కి పోతే జియో మార్ట్లో కూడా అన్ని రకాల ఆకులు ఒక ప్యాకెట్లు వేసి అయితే అమ్ముతాను. అది కూడా 50 రూపీస్. కానీ అక్కడ కొంచెం తక్కువ వస్తానే, బయట తీసుకుంటే ఏంటిదంటే మనకు కొంచెం ఎక్కువ వస్తాయి కదా, అట్లా నేనైతే బయటనే తీసుకున్నా. మొత్తం గుండాలు అయితే పెట్టినాం నేను. సున్నంతో గుండాలు పెడతారు కదా వినాయక చవితికి, గుండాలు అయితే పెట్టినా. ఫ్రెష్ అప్ అయ్యి తొందర పూజను అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, 4 అవుతుంది టైము. కొంతమంది ఏమో పొద్దుగాల వేసుకోవాలంటారు పూజ, కొంతమంది ఏమో సాయంత్రం అంటారు. ఇక మేమైతే సాయంత్రమే చేస్తున్నాం పూజ. ఎప్పుడు ప్రతిసారి మేమైతే సాయంత్రమే చేస్తాం. మీరు ఎట్లా వేసుకున్నారు వినాయక చవితి, మంచిగా వేసుకున్నారా? ఎట్లా వేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. మా అమ్మ అయితే వినాయకుడిని అయితే రెడీ చేస్తాను. నేను కూడా తొందర ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఎట్లా చేస్తాను అదైతే మనమైతే చూద్దాం. పోయి మీకు చూపిస్తా పాంది ఎట్లా చేస్తాను మా మమ్మీ వినాయకుడిని రెడీ. బియ్యం పోసి బియ్యం మీద వినాయకుడిని కూర్చోబెట్టి పువ్వులతో అయితే మంచిగా డెకరేషన్ చేస్తాను మా మమ్మీ. మంచిగా ఉన్నాడు కదా మా మట్టి గణపయ్య. మా పూజన అయితే అయిపోయింది. ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడైతే ఒక్క పొద్దు అయితే ఇడతాము. ఇది డొప్పలు అంటారు. వినాయక చవితి రోజు అయితే మేము ఈ డొప్పలల్లో ఒక్క పొద్దు అయితే ఇడతాము. ఎంత మంచిగా కనిపిస్తాను చూడండి వినాయకుడు పూజ చేసిన తర్వాత. స్కై చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నదో. పూజ చేసుకొని బయటకు వచ్చి చూసేసరికి మొత్తం రెడ్ భలే కనబడుతుంది కదా, భలే ఉంది. పూజన అయితే అయిపోయింది, ఒక పొద్దు కూడా ఇచ్చినాం. మా వినాయక చవితి ఎట్లా అనిపించింది, నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లనే మీ వినాయక చవితి కూడా ఎట్లా చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇది నెక్స్ట్ డే. ఈరోజు వినాయకునికి పూజలు చేసిన తర్వాతనైతే నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొని పోతాం. మేము ఎట్లా నిమజ్జనం చేస్తామని మొత్తం చూడండి. ఇక్కడనైతే వినాయకుడిని కదిలిపియాలి కదా, అందుకోసమనే మా డాడీ అయితే కదిలిపిస్తాడు. తర్వాతనైతే వినాయకుని తీసుకొని పోయి చెరువు దగ్గర నిమజ్జనం చేసి వద్దాము. మేము పూజ చేస్తా అంటే మా చిన్నగాడు కూడా వచ్చి కూర్చొని చూస్తాడు ఎట్లా పూజ చేస్తాడని. మీ డాగ్స్ కూడా ఇట్లనేనా పూజ చేస్తా అంటే పూజ గారి దగ్గరికి వచ్చి కూర్చుంటాయా? ఇప్పుడైతే మా వినాయకుడిని తీసుకొని పోతున్నాం నిమజ్జనం చేయడానికి. మా ఇంటి దగ్గర చెరువు ఉంది, అయితే అక్కడికైతే తీసుకుపోతున్నాం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 జై. వినాయకుడిని అయితే బండి మీద పెట్టుకొని తీసుకొని వచ్చినాం. లాస్ట్ ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నిమజ్జనం చేద్దామని అయితే పూజ చేస్తున్నాము. వినాయకునికి పెట్టిన వస్త్రాలన్నీ అయితే తీస్తున్నాం. తీసిన తర్వాతనైతే నిమజ్జనం చేస్తాం. ఇది మా బెల్లంపల్లి చెరువు. ఇక్కడికే పెద్ద వినాయకుల కాడ నుంచి చిన్న వినాయకులు దాకా అన్నీ ఇక్కడనే నిమజ్జనం అయితే చేస్తారు.
చూడ్డానికి చిన్నగా కనబడుతుంది కానీ చెరువు ఫుల్ లోతైతున్నది. మా వినాయకుడిని అయితే మా డాడీ ఇప్పుడు నిమజ్జనం చేస్తాడు. మా వినాయకుడికి టాటా బాయ్ బాయ్ అయితే చెప్తాము. తామర పూల చెట్లు చూడండి ఎన్ని గానం ఉన్నాయో. ఇక్కడికి దెంపకొచ్చి నిన్ననైతే మొత్తం బజార్లనైతే అమ్మిండ్రు. బతుకమ్మలు కూడా ఇక్కడనే ఎత్తారు. ఇక్కడ జేసీపీ అయితే మొత్తం క్లీనింగ్ చేస్తుంది. ఎందుకంటే సాయంత్రం వినాయకులను తీసుకొచ్చి ఇక్కడనే నిమజ్జనం చేస్తాడు కాబట్టి రోడ్ మొత్తం క్లీన్ గానే అయితే చేస్తాండ్రు. చెరువు నిండా తామర పూల చెట్లే ఉన్నాయి. దసరా వరకు అయితే మొత్తం పువ్వులు పూసే ఉంటాయి. ఇక్కడ ఏడ చూసినా మొత్తం పింక్ కలర్లోనే కనబడుతుంది. ఇక వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాతనైతే ఇంటికి అయితే పోతున్నాం మేము. మా ఇంటి దగ్గర వినాయకుళ్ళు పెట్టిర్రు, చూసేద్దాం పాంది. వినాయకుని చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి, భలే ఉన్నాయి. అదే రోజు అన్నదానం కూడా పెట్టిర్రు, ఫుల్ మంది వచ్చిర్రు. ఇప్పుడైతే పబ్లిక్ అయితే మొత్తం తగ్గిపోయిండ్రు. ఫుడ్ అయితే మస్తుండే. ఈ రోజు అయితే వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తారు. వీడికైతే వచ్చినాం. ఫుల్ డీజేలు బ్యాండ్లు పెట్టి అయితే ఫుల్ ఎగురుతాండ్రు. అందరు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. చూడండి బ్యాండ్ సప్పుడుకు మా పక్కన నిల్చున్న వాళ్ళకైతే వైబ్రేషన్స్ వచ్చుడు, అంత స్పీడ్ లో కొట్టిండ్రు బ్యాండ్. మా వినాయకుడు ఎట్లున్నాడు, మంచిగా ఉన్నాడా కింద కామెంట్ చేసి చెప్పండి. పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళే మస్తు ఎంజాయ్ చేసుడు. వీళ్ళిద్దరు చూడండి భలే ఎగురుతాండ్రు కదా ఇద్దరే. అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఎట్లా అనిపించిందో మీరు మర్చిపోకుండా కింద కామెంట్ అయితే వేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.